జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన సంఘటనపై మీరేమంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారధి మీదకి రాగానే విపరీతమైన వర్షం, కొండపోత వర్షం పడింది నాన్న. మేము ఆ టైంలో చికామణి సెంటర్లో ఉన్నాము ఆయన రిసీవ్ చేసుకోవటానికి. అర్థమైందా? అక్కడి నుంచి ఆయన మా దగ్గర వచ్చేసరికల్లా దాదాపు 6:30 ఆ ప్రాంతం అయింది. 6:30కి మేమంతా కూడా ఆయనకి శుభ్రంగా రిసీవ్ చేసుకొని, అర్థమైందా, ఆయన్ని ఇక సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి పంపించేదాకా ఉన్నాం. పంపించిన తర్వాత మేము వచ్చేసాం. మేము వచ్చిన తర్వాత ఆయన సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిన తర్వాత అక్కడ మరి గూండాలు, ఈ తెలుగుదేశం గూండాలు ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నారు నాన్న. అర్థమైందా? ప్లాన్ చేసుకొని నాయకుడి మీదకి రాళ్ళు అంటే ఏంటంటే అది కట్బాల్ ఉంటుంది. కట్బాల్ అని పిట్ల కొడుతూ ఉంటారు. ఈ బీసెంట్ రోడ్లో ఉంటారు వీళ్ళు. ఆ పిట్ల కొట్లంతా వాళ్ళు పెద్ద పెద్ద కాకులను కొడతారు, ఆటను కొడతారు, అన్నిటిని కొట్టేస్తారు. వాళ్ళని ఉపయోగించారేమని మాకు డౌటు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే ప్రజాస్వామ్యంలో అందులో ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి. అర్థమైందా? ఈ రోజున మేము జయంతి వేడుకల్లో పాల్గొనకుండా మా నాయకుడు చేయడానికి మా పక్క ఆయన జయంతి చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం నాన్న. అర్థమైందా? ఈ చంద్రబాబుకి వీళ్ళకి తెలియజేసే వాళ్ళకి ఏ పోయే కాలం వచ్చిందో కానీ, అర్థమైందా, ఈ విధంగా చేస్తే మాత్రం, అర్థమైందా, ఇక ఈసారి రేపు జరగబోయే మేలో 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో ఇలా డిపాజిట్లు కూడా రావు నాన్న. ఇది మాత్రం గ్యారంటీ. అర్థమైందా? ఎందుకు ఇలా అసలు ఏంటి వీళ్ళ యొక్క ఏమి లేదు నాన్న. ఈ మొత్తం కూడా ఈ కూటమి, ఎన్డీఏ కూటమి, చంద్రబాబుకి ఎప్పుడైతే బీజేపీ కలిసిందో ఇక అతనికి ఒక ధీమా వచ్చేసింది. మిస్టర్ చంద్రబాబు, నువ్వు చేయించిన పనికి ఇమీడియట్లీగా మోడీ గారు స్పందించాడు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకున్నావేమో, అర్థమైందా, మా వెనకాల మోడీ గారు ఉన్నారు అనుకున్నావేమో. నువ్వు ఇమీడియట్గా మోడీ గారు స్పందించాడు. తర్వాత మమతా బెనర్జీ ఖండించింది. తర్వాత స్టాలిన్ ఖండించాడు. అర్థమైందా నాన్న? అలాగే తెలంగాణ కేటీఆర్ ఖండించాడు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావేమో ఒక రాష్ట్రానికే పరిమితం అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో ఖబర్దార్. రాబోయే రోజుల్లో నేషనల్ లీడర్ అయ్యే హోప్తున్న ఏకైక నాయకుడు మా నాయకుడు. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకో. ఈ కుప్పి గంతులు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, అర్థమైందా, ఇకనైనా మానుకో. ఈ ప్రతిపక్షాలకి వీళ్ళకి పని పాటలేనా? ఈ ప్రతిపక్షాల కంటే వీళ్ళకున్న మీడియా ఉంది చూసావా, ఏదో మీడియా. ఆ రామోజీరావు ముసలనక్క, ఆ రాధాకృష్ణ గారు, వీళ్ళంతా కూర్చొని, అర్థమైందా, ఎక్కడ కూర్చుంటారు వీళ్ళు? తెలంగాణలో కూర్చుంటారు. ప్రతిపక్షాలు అంటే ఏం లేవు ఇక్కడ. ప్రతిపక్షాలు ఏం లేవు. ఈ పేపర్లోనే వీళ్ళే, అర్థమైందా, వీళ్ళే చెప్పేస్తా ఉంటారు. ఆ యంత్రం ఎలా చేయించుకుంటానా? ఎక్కడ తగిలింది తెలుసుగా నీకు? 1 సెంటీమీటర్ అయ్యా కింద తగిలితే కన్ను పోయేది, పక్క తగిలితే కంట తగిలింది అనుకో ఎంత విపత్కరమైన పరిస్థితి వచ్చేది. ఈ పాటికి అసలుకి ఆంధ్ర రాష్ట్రంగా దేశంతో అల్లకొల్లం ఉండేది. అర్థమైందా? వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాన్న, వాళ్ళ ప్రజాస్వామ్యం పుట్టినిల్లు, వాళ్ళ పుట్టినరోజు ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. అర్థమైందా? వీళ్ళు అసలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే వీళ్ళ నమ్మకాలు లేవు నాన్న. వీళ్ళు ఎందాక ఏదో గొడవ చేసి అవి చేసి ఈ చేసి ఏదో మళ్ళీ అధికారంలో రావాలి. 74-75 సంవత్సరాలు అధికారంలోకి అంత తాపత్రపడుతుంటే నాన్న, ఇంకా ఎందుకు నాన్న? 14 సంవత్సరాలు చేసావు కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాలని నువ్వు? ఏంటి ఈ అరాచకాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ వస్తుందని చెప్పేసి ఎలాంటి చేస్తున్నారంటారా? అంతేగానా? నీకు రాయలసీమలో నుంచి మొదలుపెట్టాడు. రాయలసీమలో జనం వచ్చాడంటే ఒక పద్ధతి ఉంది. తర్వాత కోస్తాకు వచ్చాడు. నెల్లూరు అక్కడ ఉందంటే ఒక మోసకు జనం వచ్చాడంటే పర్లేదు అనుకున్నారు. అదే రాజధాని ఏరియా వచ్చేసరికల్లా మీకు రణంగా మారిపోతుంటే జనం అంతా కూడా, కుంభ ఋషిలో కూడా నిన్న జనం అంతా కలగకుండా ఉంటే మరి వాళ్ళకి ఏమైపోతుంది? నీకు అర్థం కావట్లేదా? రాజధాని ఏరియాలో కూడా ఏంట్రా విపరీతమైన జనం, ఏంట్రా బాబు అనేది వాళ్ళకి మతులు పోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఈ విధమైన దాడులు చేస్తున్నారు నాన్న. ఈ మంచి పద్ధతి కాదు. అర్థమైందా? దాడులకు పెద్దవాళ్ళు చేయలే కాదు. మేము మా నాయకుడు చెప్పేది ఏంటంటే శాంతం మనకి, చూద్దాం చేసుకోనండి, పైన దేవుడు ఉన్నాడు అనే దుఃఖంతో పోతున్నాం. కానీ మేము కూడా అనుకున్నాం నాన్న, జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది,
అర్థమైందా? వాళ్ళు అంటున్నారు పరదాలు చోటన పరదాలు తీసురా అంటున్నారు. ఎందుకంటే మాకు ఇవాళ అర్థమవుతుంది. అర్థమైందా? పరదాలు తీసి బయటకు వచ్చేసారనుకో ఏదో విధంగా తొలముట్టించేయచ్చు. తొలముట్టిస్తే 4 రోజులు గొడవలు అవుతాయి. ఇప్పుడు అంతేగానా తర్వాత అయిపోతుంది కదా. ఇలాంటి నాయకుడు మళ్ళీ మనకు రాడు. ఇలాంటి నాయకుడు మనం చూడలేము నాన్న. మళ్ళీ చంద్రబాబు సభలో కూడా జగన్ మీ అంతు నేను తెలుస్తా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన వారం రోజుల్లోనే రాత్రి నిన్న రాయిదాడి జరిగింది. అసలు మీకు తెలుసలేదు. అసెంబ్లీలో అన్నాడు నాన్న రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి కావాలంటే పాతవి ఉంటాయి ఇలాగే అన్నాడు. నువ్వు ఉన్నప్పుడు నేను చూస్తాను అన్నాడు. అన్న 2వ రోజుకే మహానుభావుడు వెళ్ళిపోయాడు. ఇతను చాలా కపట సన్నాసి. ప్లాన్లు వేయటంలో చాలామందిని పట్టణం పెట్టుకున్నాడు. భగవంతుడు మరి ఏంటో ఇన్ని రోజులు బతకనిచ్చాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి భగవంతుడు ఎప్పుడు తీసుకుంటాడు ఏంటో కానీ ఆయన ఈ రాష్ట్రానికి పట్టిన శనిపోతుంది నాన్న. అర్థమైందా? ఇతనే నాన్న అందరు ఇతను దోచుకున్న డబ్బు ఉంది నాన్న. అందరికి ప్యాకేజీలు నాన్న. ఎవడో పడితే ఆడు ప్యాకేజ్ ఇచ్చేయటం ఏదో ఒకటి ప్రతిపక్షాలు అంటారు. ఎవడికి నాన్న వీళ్ళందరూ? ఎవరు నాన్న వీళ్ళందరూ? సేవను భవను ఏం పార్టీలు నాన్న ఇవన్నీ? ఇలాంటి నాయకుడు ఉండకూడదు నాన్న. రాష్ట్రం పాడైపోద్ది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అగాధ్యాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే మీకు అర్థం కావట్లా. ఎప్పుడైతే బీజేపీ గెలిచిందో నాకేం ప్రాబ్లం లేదు. ఇక ఏ గొడవలు చేసైనా ఏం చేసైనా నన్ను కాపాడుకుంటారు పై వాళ్ళు. అర్థమైందా? నా మీద కేసులు ఏముండవు. వీళ్ళని భయపెట్టండి. ఎందుకంటే నాన్న ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరపున ఉన్నంతా కూడా పేదవాళ్ళు, బలహీన వర్గాలు, ఎస్సీ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ వీళ్ళందరూ ఉన్నారు నాన్న. వీళ్ళందరినీ ఇంతకుముందు కూడా పరిపాలించే వాళ్ళు కూడా అర్థమైందా బెదిరించి అదించో పరిపాలన చేశారు నాన్న. ఇవాళ కుదరట్లేదు నాన్న. కాబట్టి ఏదో ఒక అలజడి చేయించి అర్థమైందా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అతను ఉన్నాడు నాన్న. అర్థమైందా? కాబట్టి అనుకుంటున్నాడు అతను నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా ఏం చేసుకున్నా సరే నువ్వు అధికారం రావడం అనేది కళ. పట్టాభి కూడా నీకు దెబ్బ తగిలినప్పుడు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళటం ఎందుకు, అంబులెన్స్ ఉంది కదా అంబులెన్స్లో ఎందుకు వెళ్ళాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు పట్టాభి కూడా. అసలు పిచ్చ నా కొడుకు మంచి నా కొడుకాడు. నాకు అర్థం కావట్లే ఏం మాట్లాడారు. అంబులెన్స్లో ఏం చేస్తాడు? కాదు నాన్న అంబులెన్స్లో ఏముంటుంది నీకు? ఫస్ట్ ఎయిడే ఉంటుంది. చేయించుకున్నాడు కదా ఇక్కడ. ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాడు కదా నాన్న. చేయించుకున్న తర్వాత ఆ యాత్ర కొనసాగిగా వెళ్ళిన తర్వాత ఆ విడి దగ్గర పెయిన్ ఎక్కువైంది. ఇప్పుడు దెబ్బ తగిలినమ్మంటే ఎప్పుడు కొంచెం పెయిన్ రాదు, ఉండే కొంచెంగా పెయిన్ వస్తుంది ఎవరికైనా. అర్థమైందా? కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకైనా మంచిది డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి అక్కడ ఉన్న మెయిన్ లీడర్స్ వాళ్ళంతా చెప్పడంతో ఆయన నైట్ హడావుడిగా అక్కడి నుంచి కేశవపల్లి నుంచి 11:30కి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు నాన్న. అదే సమయంలో కరెంట్ కూడా మీరే చేయించి పక్క ప్లానింగ్ మీద మీరే చేసుకున్నారు. లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా కోడికత్తి డ్రామా ఆడారు, ఇప్పుడు రాయితో డ్రామా ఆడుతున్నారా అని చెప్పేసి కూడా పట్టాభి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది పిచ్చనాయాలు పట్టాభి గారికి ఏం తెలుసు నాన్న. అసలు మేము కరెంటు ఎందుకంటే అక్కడ కరెంటు అడ్డాలు ఉన్నాయి నాన్న. ఈయన బస్సు మీద వెళ్ళేటప్పుడు కరెంటు తీగలు తగిలితాయి కదా, అందుకనే ఆ టైం వరకు ఆ కరెంటు ఆపిచ్చేసాం. అది తెలుసుకొని ఈ తెలుగుదేశం గుండాలు అది తెలుసుకొని ఇక్కడ కరెంటు ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చని ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కానీ నాన్న కరెంటు మేము కొట్టుకోవాలంటే మేము మామూలుగా కొట్టుకున్నాం. కరెంటు తీయాలని పని మాకు అవసరం ఏంటి అంటే ఏంటి ప్రాణం తీసి అంత చేయించుకుంటాం మనం. 1 సెంటీమీటర్ కిందకు వస్తే కన్నుపోయి తెలుసా నీకు? 1 సెంటీమీటర్ పక్క వచ్చాడు కన్న ప్రాణం ఉంటుందా? ఏం మాట్లాడండి వీళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడతారు. నిజంగా భగవంతుడు మరి ఇంకా ఎందుకు ఉపయోగిస్తే పాపికి చిరాయి అన్నారు. అర్థమైందా నాన్న? మరి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళ నిజంగా నాన్న ఈ రాష్ట్రానికి ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే నాన్న ఫైనాన్సర్. అర్థమైందా? ఏ పార్టీకైనా వాడే ఫైనాన్సర్. దోచుకున్న డబ్బు ఉంది. అర్థమైందా? ఎవడికోడు ఇవ్వటం ఆడైపోయి వెనకాల తిరగటం. అర్థమైందా? ఇంకా అర్థం కావట్లేదు అతనికి. ఈసారి భగవంతుడు చూపిస్తాడు నాన్న. భగవంతుడు గ్యారెంటీగా చూపిస్తాడు. అర్థమైందా? రేపు 13వ తారీఖు జరగబో మేలో ప్రజలు రెడీగా ఉన్నారు నాన్న. నిన్నదాకా ఒక ఎత్తున్నానా, ఇవాళ నుంచి ఒక ఎత్తున్నానా. నిన్నదాకా మామూలుగా సోషల్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే సర్వే వాళ్ళు కానీ 51% అది దానికి వచ్చినాయి. నిన్న ఇన్సిడెంట్తో నాన్న దాదాపు నీకు 60 దాటిపోతున్నానా. ఎవడ డిపాజిట్లు కూడా రానా అనుకుంటున్నారు వీళ్ళు. అర్థమైందా? ఇకనైనా అనుకో చంద్రబాబు నాయుడు
నువ్వు ఏం చేపిస్తున్నావో ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లా. నువ్వు అది మానుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నన పొంది ఎలక్షన్లు గెలవండి. ప్రజలను ఎన్నుకుంటే ఓకే. 14 పెద్ద సీనియర్వి, బాగా తెలుసు నీకు, పరిపాలిస్తాను ఉద్దేశంతో నీకు ఓట్లు వేశారు. అది కాకుండా ఏంటి నువ్వు మాయమాటలు చెప్పావు, ఎజెండా ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, అర్థమైందా? 600 హామీలు ఇచ్చావు, అవన్నీ నమ్మారు. అందులో మెయిన్ ఏంటి? ఈ రుణమాఫీ అనేసరికి రైతులు అర్థమైందా చేసేస్తాడు వేశారు. నువ్వు ఏమీ పగలదీలా, నువ్వు చేయలేదు. 2019 నీకు బుద్ధి చెప్పారు. అయినా నువ్వు మళ్ళీ దొంగ హామీలు ఈ హామీలు ఇస్తుంటే నిన్ను ఎవరు నమ్ముతాడు? చంద్రబాబు నాయుడు. మీరు అనుకుంటున్నారేమో, ఎవరు నమ్మరు.